భరత్ గారు ఒక విషయం, ఇప్పుడు వేణుగోపాల్ రెడ్డి గారు నేనేదో బాధపడుతున్నాను అట్లా ఏం లేదు, వీళ్ళందరూ ఏం సాధు పుంగవులు గారు. ఇటీవల కాలంలో ఏం జరుగుతున్నట్టే ఈ మైగ్రేషన్ టువర్డ్స్ బీజేపీ పోతున్నది. ఈ దొంగలే కొంతమంది బీజేపీలో కూడా చేస్తా ఉన్నారు, చేస్తా ఉన్నారు సార్. ఇప్పుడు బీజేపీలో ఏదో పెద్ద సత్య హరిశ్చంద్రులో లేదా రామకృష్ణ పరమహంసలో లేరు, అక్కడ కూడా ఇది అంటే లోయర్ లెవెల్ కరప్ట్ అయిపోయింది. శరత్ గారు, నేను బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా నేరస్తులు గాని దొంగలు గాని లంచలు గాని చేరుకుంటే ఆ పార్టీలో తప్పు. నేను బీజేపీని వెనకేసుకొచ్చి కాంగ్రెస్ ని తప్పుపట్టే ప్రయత్నం చేస్తలేదు. మీరు ఒక మాట ఏమన్నారంటే, మీరు ఒక వర్డ్ అన్నారు, ఏమన్నారంటే అందరూ ఈ పార్టీలో ఎమ్మెల్యేలతో చేరుతున్నారు, అందులో ఉన్న దొంగలంతా ఇలా చేరుతున్నారు, చేరి మళ్ళీ ఇలా అదే పని చేస్తున్నారు, కానీ ఇలా కాంగ్రెస్ తప్పులేదు, కానీ ఆ ప్రజాప్రతినిధులు ఎంబడి చేసుకొని సంపాదించుకుంటారు. అంటే నేనేమంటానంటే అది బీజేపీ కూడా కావచ్చు, కాంగ్రెస్ కూడా కావచ్చు, ఎవరైనా కూడా ఒకసారి చేర్చుకున్నప్పుడు అలాంటి పనులు చేసినప్పుడు ఆ పార్టీకి బాధ్యత ఉండాలని నేను అంటున్నా. కాంగ్రెస్ కైనా ఉండాలి, బీజేపీకైనా బీఆర్ఎస్ కైనా, కానీ ఆ చేర్చుకున్న నాయకుడిని కూడా తప్పుబట్టి అడిగే పరిస్థితి ఉండాలి. లేకపోతే ఎవరైనా అంతే కదా, ఎవరైనా అంతే కదా. కాబట్టి ఆడ ఎక్కడైతే ఫ్రాడ్ జరుగుతున్నదో చెడు జరుగుతున్నదో దాన్ని ఆయా పార్టీలు నియంత్రించుకోలేకపోతే మళ్ళీ ఇట్లనే ఉంటది. ఈ వీళ్ళు మళ్ళీ రేపు ఇంకో ప్రభుత్వం దానిలో కూడా పోతారు, ఏమున్నది అలా. అది నేను అంటున్నా. అంటే మీరు దానికి వాళ్ళు చేయాలంత దీనికి అతీతం పార్టీలో బాధ్యత లేదంటే పార్టీలకు బీజేపీకైనా బాధ్యత ఉంటుంది అంటారా, నేను కాంగ్రెస్ కైనా బాధ్యత ఉంటుంది అంటారా? బాధ్యత లేకుండా వాళ్ళు పార్టీలు నియంత్రించాలి, పార్టీలు నియంత్రించకపోతే ఆ పార్టీలు కూడా పొల్యూట్ అయినట్టే లెక్క. ఇది నా అభిప్రాయం. కాబట్టి సరే, ఇప్పుడు ఈ జరిగిన దాని మీద నేనేమంటే నేను జరిగిన దాని మీద అంటే బాగా వానలు కొట్టి చెరువులు కానీ కుంటలు కానీ బ్రీచ్ కావడం, రైతులకు అవసరం నుండి తెంపేయడం, బ్లాక్ చేయడం ఇలాంటివి జరుగుతాయి. కానీ ఇప్పుడు ఈ జరిగిన దాని మీద అయితే రిపోర్ట్ రావాలి. ఇది నేను అనుకుంటా క్వాలిటీ లోపం వల్ల, నాకున్న ఎక్స్పీరియన్స్ క్వాలిటీ లోపం వల్ల పోయింది అనుకుంటున్నా. రెండోది మేడిగడ్డది మాత్రం అది ఈ బ్లాస్టింగ్ అనే కొత్త పంచాయతీ తీసుకొని వాళ్ళే ఒప్పుకున్నారు కదా, కమిటీ అయ్యారు కదా, 1-2 కూలిపోతే ఏమైంది, మీరు రిపేర్ చేసుకోవచ్చు కదా, మిగతా ఎందుకు పోతాయి, మిగతా అవసరం లేదు, ఇట్లా అనేక సార్లు వాళ్ళు కూడా మాట్లాడారు. వాళ్ళు మాట్లాడడానికి వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడితే మనం డైవర్షన్ పాలిటిక్స్ చేయకుండా వాస్తవాలు చేసి తప్పులు సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి తప్ప, ప్రభుత్వాలు కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా దాని రిపోర్టు వచ్చింది కాబట్టి మళ్ళీ దాన్ని రిపేర్ చేసే ప్రయత్నం చేయాలి, దాని మీద యాక్షన్ తీసుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు మరి టీఆర్ఎస్ ప్రభుత్వంలో తప్పులు చేసిండ్రు, క్వాలిటీ లోపం ఉన్నది అంటే మరి కాంట్రాక్టర్ని ఎందుకు వెనకేసుకొచ్చుకుంటారు? ఆ కాంట్రాక్టర్ ను ఎంక్వైరీ చేయరు, ఎవరిని ఎంక్వైరీ చేయరు, కాంట్రాక్టర్ పక్క పెడతారు, రాజకీయ నాయకుల మీద ఎంక్వైరీ అంటారు, వీళ్ళ మీద ఎంక్వైరీ అంటారు, మళ్ళీ దాన్ని పక్కన పడేస్తారు. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక అధికారం రాకముందు మాట్లాడిన మాటలకు ఇలా ప్రాక్టికల్ కనిపిస్తుంటే దాని మీద యాక్షన్ తీసుకోకుండా, దాని మీద కేసు వేయకుండా, అందులో ఎవరైతే బాధ్యులు ఉంటారో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోకుండా వాళ్ళు కూడా కాలయాపన చేసి కాంప్రమైజ్ అవుతారు కదా. నేనేమంటారా, మేడిగడ్డ కానీ సొందిల కానీ ఇవి కానీ ఆ 3 బ్యారేజ్ల విషయంలో వచ్చిన రిపోర్ట్స్, నిపుణుల కమిటీలు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఏం యాక్షన్ తీసుకున్నారు మీరు? ఇప్పటి వరకు ఏం జరిగింది? ఇప్పటి వరకు ఏం సమాధానం చెప్తారు? మీరు ఇవి తీసుకోలేదు కాబట్టి వాళ్ళు అవి మాట్లాడతారు, గట్టిగా మాట్లాడతారు. ఒక విషయం అట్లే నడుతుంది. ఈ 2-3 ఏళ్ళ కాలం అయిపోతుంది, మళ్ళీ ఎలక్షన్ పడతారు ఇంకో సంవత్సరం అయితే, ఆ తర్వాత ఇది పక్కకు పోతుంది, ప్రజల డబ్బులు నీళ్ళలా కలిసిపోతాయి, అంతే అవుతుంది. ఇది అభిప్రాయం. కాబట్టి ప్రభుత్వం దాని మీద జరిగిన తప్పును మరి ఇంత మాట్లాడిన వాళ్ళు అధికారం వచ్చినాక కూడా దాన్ని రిపోర్ట్స్ వచ్చినాక కూడా చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరం. చెప్పండి సార్. యాక్చువల్లీ పవర్ లోకి వచ్చిన తర్వాత మోస్ట్ ప్రాబబ్లీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఫార్మేషన్ అయిన తర్వాత ఒక 20-25 డేస్ వరకు రాదర్ దేర్ వాజ్ ఇన్విటేషన్స్, రకరకాల ఊహాగానాలు జరిగిన ఐ నెవర్ మెట్ ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్. ఒక 20 డేస్ తర్వాత జిఓఎంఎస్ నెంబర్ 46 వాళ్ళ విషయంలో నేను ఒకసారి చీఫ్ మినిస్టర్ ను కలిసినాను. నాకు ఆల్రెడీ ఒక ఒపీనియన్ ఉంది, రేవంత్ రెడ్డి గారి నాయకత్వము, రేవంత్ రెడ్డి గారి ఆలోచన సరళి, ఆయన మోరల్ స్టాండర్డ్స్, ఆయన ఎంత కమిట్మెంట్ ఉంటుందని నాకు ఒక అభిప్రాయం ఉండింది. బట్ నేను ఆయన కలిసి వచ్చిన తర్వాత ఒక 5-6 నిమిషాలు మోస్ట్ ప్రాబబ్లీ అక్కడ శేషాద్రి అని ఒక ఆఫీసర్ ఉండేది, ఈజ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. నేను పోగానే ఫస్ట్ శేషాద్రిని విష్ చేసినాను, హలో శేషాద్రి అవర్ అంటే ఫైన్ సార్, థ్యాంక్ యూ సార్ అన్నాడు. ఆ తర్వాత సీఎం ను కలిసినాను, 46 వాళ్ళ విషయం చెప్పినాను. చెప్పినప్పుడు అంటే నేను ఇంకా కొత్తగా నేను కనుక్కున్న విషయం ఏంటంటే, ఏ సమస్యను కూడా ఇతరుల నుంచి తెలుసుకునేటప్పుడు
అతను అంటే ఉత్సాహం, అంటే ఈ విషయం ఏంటిది అనే పరిశీలన అనేటువంటి ఒక అవగాహనతో కాకుండా, ఆ రకమైన ధోరణితో కాకుండా, చెప్పేవాడు వెధవ అనే లాగా నువ్వు వచ్చి నా టైం వేస్ట్ చేస్తున్నావు, ఐ హావ్ గాట్ అదర్ వర్క్స్ టు డూ అనే యాంగిల్లో అతను ఫేస్ పెడతాడు అనమాట. పోయిన వాడికి కొద్దిగా ఎంబరాసింగ్ గా కనపడుతున్నట. సో కాబట్టి మేము 1 month తర్వాత ఎప్పుడైతే నేను కలిసి బయటకు వచ్చిన తర్వాత ఐ రేజ్ మై వాయిస్ విత్ రిగార్డ్ టు రైతు బంధు. రైతు బంధును మీరు కంటిన్యూ చేస్తామన్నాం, రైతు భరోసాగా మారుస్తా అన్నాం, రైతులు అల్లల్లాడుతున్నారు, ఇది ఎట్లా, ఇది అన్యాయం అని చెప్పేసి ఫస్ట్ మాట్లాడిన వ్యక్తిని నేనే, రేవంత్ రెడ్డిని క్రిటిసైజ్ కూడా చేసినాను. నాకు వివేక్ కి మధ్య ఈ విషయంలో చర్చ వచ్చింది. మీరు సీఎం గారిని అప్పుడే మాట్లాడితే ఎట్లా అంటే, అప్పుడే మాట్లాడడం ఏంది, వాళ్ళ విలువైన కాలం వృధా అవుతుంది, వాళ్ళకి రెగ్యులర్ గా వచ్చేటువంటి ఆ రైతు బంధు రాకపోవడం వల్ల, అగ్రికల్చర్ సబ్సిడీ లేకపోతే రైతులు చాలా అల్లలడుతున్నారు, ప్రశ్నలు ఫోన్లు చేసి బూతులు తిడుతా ఉన్నారు, ఇది ఎట్టనయ్యా, అందుకోసం నేను అన్నాను నువ్వన్న పోయి సీఎం కు చెప్పు అని చెప్పినాను. ఆ సీఎం మనం చెప్తే వినే పరిస్థితిలో ఉందా అన్నాడు. నేను అనేది ఏంటంటే, ఒకవేళ ముఖ్యమంత్రికి గనక ఒక ఐడియల్ బిహేవియర్ ఉండి, కొన్ని విషయాల మీద రాజకీయాలకు అతీతంగా నేను పనిచేస్తాను, కొన్ని విషయాలలో జీరో టాలరెన్స్ ఉంటుంది, ఈ పొలిటికల్ అవినీతిని, ఈ లోకల్ గ్యాంగులను కంట్రోల్ చేస్తా అనే ఫీలింగ్ ఉంటే, వేణుగోపాల్ రెడ్డి గారు చెప్పినట్టుగా ప్రభుత్వ పాలనలో కొంత క్రెడిబుల్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము రాజకీయంగా, ఐడియాలజికల్ గా ఐ డిఫర్ విత్ మోడీ, బీజేపీ, ఎవ్రీథింగ్ ఎట్సెట్రా. కానీ మోడీ పాలనలో ఈ కుంభకోణాలు లేవు కదా, ఈ 3Gలు అవి ఇవి ఏవి లేవు కదా, వ్యక్తిగతంగా మంత్రుల మీద అవినీతి ఆరోపణలు లేవు కదా, కేంద్రంలో ఏ మంత్రి మీద కూడా ఏవో కొన్ని అడపదడప చిల్లర రాజకీయ విమర్శలే తప్ప. అట్లా కాకుండా ఇవాళ మన రాష్ట్రంలో మీరు ఆరోపణలు లేని మంత్రిని చూపెట్టండి, లేకపోతే నాయకుడిని చూపెట్టండి, ఫలానా వాడు మామూలుగా ఉన్నాడు అని చెప్పండి. సో ఇది అంతా ఎట్లుంటది అంటే, యథా రాజా తథా ప్రజ. ముఖ్యమంత్రిలో గనక నడవడికలో పబ్లిక్ పట్ల, ప్రజల పట్ల జవాబుదారీతనం ఉంటే, ఆ స్టాండర్డ్స్ విల్ పర్కలేట్ టు ది డౌన్ లెవెల్. సో మీరు ఏమన్నా చేసుకోండి, మమ్మల్ని మాత్రం గెలిపించండి అనే ధోరణి ఉన్నంత కాలం ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరుగుతూనే ఉంటాయి. ఓకే.